మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ధర్మపురి నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు నిన్నగాక మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువ నాయకుడు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారిని పెద్ద ఎత్తున ఆశీర్వదించే వైపుగా మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నది. ధర్మపురి నియోజకవర్గం మన 4 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల లోపల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోని ధర్మపురి ప్రజల యొక్క దయతో మీ లక్ష్మణ్ కుమార్ గా శాసనసభ్యుడిగా ధర్మపురి ప్రజలు పెద్ద ఎత్తున నన్ను గెలిపించడం జరిగింది. అదేవిధంగా పెద్దలు శ్రీధర్ బాబు గారు ప్రభుత్వ విప్గా నన్ను నియమించడం జరిగింది. ఈ 4 నెలల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 6 గ్యారంటీ పథకాల్లో 4 గ్యారంటీ పథకాలు అమలయ్యే విషయాన్ని కానీ మిగిలినటువంటి గ్యారంటీ పథకాల గురించి కూడా ప్రజలు ఎక్కడ పోయినా మమ్మల్ని ప్రచారంలో భాగంగా మమ్మల్ని అడగడం జరిగింది. మేము చెప్పినామా ప్రచారంలో, అమ్మ కొడుకు బిడ్డ వస్తే ఎంబడే నడవాలని నడుస్తారా, కొంచెం టైం పడుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ చేసి పోయినటువంటి ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని వారి ప్రభుత్వం అంతా 100% రాబోయే రోజుల్లో దశల వారీగా చెప్పినటువంటి గ్యారంటీ పథకాలు ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల పథకం కానీ, చేయూత పింఛన్ కింద 2000 పింఛన్ 4000 రూపాయలు కానీ, అదేవిధంగా మహాలక్ష్మి పథకం కానీ ప్రతి మహిళా సోదరి అకౌంట్లో 2500. గత అనేక బహిరంగ సభలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పినాడు. ఆగస్టు 15వ తారీఖు లోపు తెలంగాణ ప్రజల యొక్క రైతుల యొక్క పూర్తి రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పేసి నిర్మల్ వెళ్ళినప్పుడు బాసరల సరస్వతి అమ్మవారు ప్రమాణ పూర్తిగా దైవ సాక్షిగా ప్రమాణం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా మాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఏంటంటే 4 సంవత్సరాలు 8 నెలలు రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా, శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజలకు ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చారు. ప్రజలు ఏంటంటే కాంగ్రెస్కు ఓటేస్తే రాబోయే కాలంలో మిగిలిన గ్యారెంటీ పథకాలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. మాకు ఇచ్చిన మాట ఈ ప్రాంతానికి సంబంధించిన సాగునీరు కానీ తాగునీరు కానీ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న రాజారాంపల్లిలో జరిగినటువంటి బహిరంగ సభలో పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేసి ధర్మారం వెళ్ళేందుకు సాగునీరు కానీ, ధర్మపురి గోదావరిపై ఆధారపడి లిఫ్ట్ల ఆధునీకరణ చేసి ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదో 2016 నుంచి మొదలైన 57 కోట్లతో మొదలైనటువంటి రోళ్లవాల్ ప్రాజెక్టు ఇప్పటివరకు పూర్తి కాలే. ఇప్పటికి 140 కోట్లయింది ఉన్నటి వరకు మన పోయిన ప్రభుత్వం, అయినా పూర్తి చేయలే. తక్షణమే అది కూడా పూర్తి చేస్తాన్న విషయాన్ని కానీ, ధర్మపురి నియోజకవర్గానికి ఇంటర్మీడియట్ అయిపోయాక పిల్లలకు ఉన్నతమైన చదువుల కోసం డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయంలో కానీ, ఒక పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు విషయంలో కానీ, టెక్నికల్గా ప్రభుత్వ పరంగా ఒక ఐటీఐ కళాశాల ఏర్పాటు విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్లడం జరిగింది. 57 కోట్లతో అది ఏదైతే ఎక్కడైతే ఆగిపోయిన పనులకు నిధులు అవసరం ఉంటే నిధులు సమకరిస్తాం. తక్షణమే ఆ రూల్ పూర్తిగా కంప్లీట్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా సాగునీరు తీసుకొస్తాం. గత ప్రభుత్వంలో చేసిన పొరపాట్లు ఏదైతున్నాయో 2016లో మొదలుపెట్టిన ప్రాజెక్టు 2023 వరకు కూడా కంప్లీట్ చేయలేకపోయినా. ఎందుకు కంప్లీట్ చేయలేదు, దేనికి కంప్లీట్ చేయలేదు, అదొక విచారణ జరిపిస్తుంది. దాని మీద ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇంతవరకు డిలే జరిగిందని. ఇప్పుడు మిగిలిపోయిన పని ఏమన్నా కూడా తక్షణమే దాన్ని పూర్తి చేసి అది ఆ యొక్క సాగునీరు ద్వారా ఈ ప్రాంత బీర్పూర్ కానీ మన ధర్మపురి కానీ మన ప్రాంతానికి నీళ్ళు వచ్చే విధంగా ప్రత్యేక చొరవ తీసుకుంటాం విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళింది. రాజారాంపల్లె బహిరంగ సభలో ఇది ఎన్నికల్లో ప్రచారం ఉంటుంది. గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం వచ్చినప్పుడు మరి అదేవిధంగా అనేక ఈ ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రము 500 కోట్ల రూపాయలు మీ అందరి తెలుసు, మీడియా మిత్రులందరికీ 2014లో స్వయాన మాజీ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మన ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రానికి ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా ₹1 కూడా రాలే. మరి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి యువ నాయకుడు పెద్దలు వెంకటస్వామి గారి యొక్క మాజీ కేంద్ర మంత్రి యొక్క మనవడు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత గౌరవ సిన్నూరు శాసనసభ్యుడు తనయుడు, యువ నాయకుడు, నాకు తమ్ముడు లాంటి వాడు గడ్డం వంశీకృష్ణను మరి పెద్ద ఎత్తున ప్రజల మధ్య జరిగినటువంటి మద్దతు పలికిన విషయాన్ని పూర్తి నమ్మకం విశ్వాసంతో మేము ఉన్నాం. అక్కడక్కడ మండల్ హెడ్ క్వార్టర్స్లో కానీ టౌన్ ఏరియాల ప్రాంతంలో కానీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభావం ఉండడం వల్ల భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఓట్ బ్యాంక్ పెరిగిందని తప్ప అత్యంత మీడియా పరంగా అత్యంత బాధాకరమైన విషయం కూడా చెప్పదలుచుకున్న ఒక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా 10 సంవత్సరాల రాష్ట్రంలో అధికారంలో ఉండి ఒక ఉద్యమ పార్టీగా పేరొడ్డి తెలంగాణ కోసం ఉద్యమ పార్టీగా పుట్టిందని టీఆర్ఎస్ అని, తర్వాత బీఆర్ఎస్ అయినట్టు పార్టీ ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించి 4 నెలలకే అస్వసన్యాసం చేస్తామని మేము అనుకోలే. ఇక్కడ ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా, మంత్రిగా, మొన్న పార్లమెంటు టీఆర్ఎస్ అభ్యర్థి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రతి పోలింగ్ బూత్ కాడ మీరు ఎవరైనా చూడండి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా బీజేపీ కోటేమన్నారు. ఎట్లా మేము గెలవం?
కాంగ్రెస్ గెలవద్దు. ఇంత నీచమైన రాజకీయం అండి. ఒక ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ఎన్నికల్లో పోటీలో ఉండి ఒక విప్పుగా పనిచేసి మంత్రిగా పనిచేసి మేము చేసిన తప్పులు స్పీకర్ ఆన్ చేసి మైక్ ముంగట సెల్ ఫోన్ ఆన్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలు ప్రజలకు వినిపించుకుంటూ ఆగర్భ శ్రీమంతుడు గణికార్మికుడి మధ్య పోటీ ఏమైంది? ఎందుకు చివరి నిమిషం వరకు ప్రజల మధ్య నుండి ఓట్లు అడగలేదు? ఢిల్లీ నుంచి బీజేపీ పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినాయా మీ కేసీఆర్కి? మీ కేసీఆర్ సంబంధించినటువంటి మీ ఫామ్ హౌస్ నుంచి మీకు ఆదేశాలు వచ్చినాయా బీజేపీకి చేయమని? లేదా పాపం కవితక్క జైల్లో ఉన్నది కదా, కవితక్కని గిట జైల్లోకి వెళ్ళి తీపించుకుంటానికి చికెట్ ఒప్పందం జరిగిందా బీజేపీకును టీఆర్ఎస్కు? నేను సూటిగా అడుగుతున్న కొప్పులీశ్వర్ను, వారి యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని అడుగుతున్నా నేను. ఎందుకు అసలు సన్యాసం చేసిండ్రు? ఎందుకు మాకు ఓటు అయిపోయిన పర్లే కానీ కాంగ్రెస్ పార్టీ ఓటు వేద్దన్న మాట మాట్లాడేది యథార్థమా కాదా? 140 గ్రామాలు 269 పోలింగ్ బూత్ స్టేషన్ల బయట ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు. ఇది యొక్క ప్రజల యొక్క ధర్మపురి ప్రజలు డిసైడ్ చేసుకున్నారండి. ఈ కొప్పుల ఈశ్వరుడు అనే ఈశ్వరుడు లోపట ఈశ్వరుడు బయటకు వచ్చిండు, బయట ఈశ్వరుడు అందరికి తెలిసిపోయింది. ఆయన ఏమనుకున్నాడంటే విపరీతమైన సానుభూతి వస్తుంది నాకు, నేను ఓడిపోయాను కదా, ప్రజలు నన్ను సానుభూతితో ఆశీర్వదిస్తారు. సానుభూతి ఎట్లా వస్తుందండి? ప్రజలతోనే మమేకమై ప్రజలతో నేరుగా ప్రజలకు మంచి చేసే పని ఆలోచన చేస్తే మిల్లర్లు 45 కిలోలు 46 కిలోలు మిల్లర్లు రైతులను దోసుకుంటా అంటే ఒక్కరోజు మాట్లాడపోతుంది. ధర్మాకాండ సంబంధించిన ఒక రసీదు రైతులు ఇప్పిపోతుంది. నేను గత 25 రోజుల నుంచి 3 రోజులకు ఒకసారి కలెక్టర్తో మాట్లాడి, ఈరోజు 7:45 కూడా కలెక్టర్తో మాట్లాడి, జిల్లా కలెక్టర్ గారితో, జిల్లాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్తో మాట్లాడినా, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్తో మాట్లాడినా, డిస్ట్రిక్ట్ డిఎం గారితో మాట్లాడినా. ఏమని మాట్లాడినా? ఒకటే మాట మాట్లాడినా, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు వడ్ల కొనుగోలు కాడ ఏ రైతుని ఇబ్బంది పెట్టకుండా కాంటా పెట్టి, ఆ కాంటా లోపల ఏదైతే తూర్పాలు పట్టకపోతే 40 కిలోలు సంచి వేటేజీ రైతుకు. ఒకవేళ తూర్పాలు పట్టని పరిస్థితి ఉంటే, రైతుకి సహకరించకపోతే, వాతావరణం ఏదో ఏంటంటే శారీరకంగా కొంచెం ఇబ్బంది ఉంటే, ఆ రైతు 41 సంచి తప్ప ఏ ఒక్క గింజ కూడా, ఒక కిలో ఒక్క వరి ధాన్యం కూడా ఎక్కువ జోకద్దని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ఆదేశాలను కలెక్టర్ గారు అమలు చేయమని చెప్పేసి కోరడం జరిగింది. మేము ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం తరపున ప్రతినిధిని అండి. రైతుల కోసం రైతులు ఏమన్నా కూడా మేము స్వీకరిస్తాం. 10 సంవత్సరాలకి రాజ్యమేళ ఇష్టానుసారంగా మిల్లర్తో కుమ్మక్కైపోయి 40 కిలోలు 45 కిలోలు 46 కిలోలు 47 కిలోలు 49 కిలోలు కూడా జోక్కుంటూ కూడా ఒక మంత్రి దగ్గరికి వచ్చి రైతు మొరబెట్టుకుంటే ఏం మాట్లాడాను? పెగడ పిల్ల నువ్వు పోయి మిల్లర్తో మాట్లాడుకున్నట్టు. నేను జిల్లా కలెక్టర్ గారితో, జిల్లా అధికారులతో చెప్పిన, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రేపు కలుస్తాను. నేను కలిసి అడిషనల్గా ఏదైతే మిల్లర్స్ ఉన్నారు కదా, ఈ మిల్లర్స్ కానీ సుల్తానాబాద్కు పెద్దపల్లి కూడా మిల్లర్ కూడా ఎక్కడైతే వడ్లు ఉన్నాయో అన్లోడ్ లేట్ అవుతుంది, లారీలు పోయి లైన్లో కొద్ది ఆగుతున్నాయి. ఆ మిల్లర్ అక్కడ లేబర్ తక్కువ ఉండడం వల్ల వేరే మిల్లర్ కూడా అవకాశం ఇవ్వమని చెప్పి మా ధర్మపురి రైతాంగానికి సంబంధించిన రైతుల యొక్క వడ్లు సకాలము కొనుగోలు అయ్యే విధంగా మా పాత్ర నిర్వహిస్తున్నాం మేము. ఓకే, శాసనసభ్యుడిగా మేము జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పినాం, రాబోయే కాలంలో నెక్స్ట్ వడ్ల కొనుగోలు ఇలాంటి ప్రాథమిక సొసైటీల ద్వారా, ఏదైతే ప్రాథమిక సొసైటీల సీఓలను అడ్డం పెట్టుకొని మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్లు వీళ్ళంతా సిండికేట్కి ఏర్పడి మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టిన దాని మీద పూర్తి విచారణ జరిపించామని చెప్పి ఆ మీడియా మిత్రులకు వాస్తవం ఒకటి చెప్తున్నాను. ఇక సీఓ ఏం చేస్తారంటే ఒక సెంటర్ పేడపల్లి మండలం ఒక వడ్ల కొనుగోలు సొసైటీ సెంటర్ విషయం చెప్తాను, పేరు చెప్పని. సీఓ ఏం చేస్తాడంటే వడ్లు కాంటాక్ట్ చూకోడు, మెల్లగా చూపుతాడు, లారీ రాదు, ట్రాన్స్పోర్టర్ లారీ పంపించాడు. ఈ సీఓ అంటోడు ఏం చేస్తాడంటే రైతు అని చెప్తాడు. ఆ ఎమ్మెల్యే గారు వచ్చి అట్లే మాట్లాడతారు, ప్రెస్ వాళ్ళు వచ్చినాయి అట్లనే రాస్తారు, నువ్వు ఒప్పుకుంటావా చెప్పు, నేను వడ్లు చూపిస్తా అని చెప్పి ఆయన కన్వీన్ చేసి వాడు మనం ఆ రైతు అన్నటువంటి మనం రాకుండా 42 43 పెట్టి వడ్లు జోకిపించి వీడియో ఆ సీఓ లారీ తెప్పిస్తాడు. ఆ లారీతో ఆ మిల్లర్కి అన్లోడ్ చేపిస్తాం. చీకటి ఒప్పందం అన్నట్టు ఇదంతా కొన్ని సెంటర్లు ఈ విధమైన ప్రాక్టీస్ నడుస్తుంది. మేము ఒకటే చెప్పినాం జిల్లా కలెక్టర్ గారికి, అమ్మ చూడండి, మొన్నటి వరకు ఎలక్షన్స్ ప్రతి ఒక్క రైతులంతా ఉన్నారు, ప్రజలంతా. ఈ రోజంతా ప్రజలంతా కూడా ప్రతి ఒక్క వడ్లు సెంటర్లకు అడిగి మా వడ్ల పరిస్థితి ఏంది, ఎన్ని రోజులకి వెళ్తున్నాయని చెప్తుంది. ఇప్పటివరకు ఎన్ని వడ్లు మీరు కొనుగోలు చేసినారు, ఎన్ని బ్యాగులు నెట్టుకొట్టున్నాయి, ఈ నెట్టుకొట్టిన బ్యాగులు ఎన్ని రోజుల కల్లా మీరు ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు, దీనికి ఎవరు బాధ్యత? నేను రైతాంగం అందరికీ కూడా పిలుపునిస్తున్నా, మీ ఏ ఒక్క రైతు కూడా వడ్ల కొనుగోలు కంటే కాడ కాంట పెట్టి జోకిన తర్వాత, ఎప్పుడైతే ట్రక్ షీట్ ఇచ్చిన తర్వాత మీది బాధ్యత కాదు, మొత్తం కూడా ప్రభుత్వం అందే బాధ్యత. ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
ట్రాన్స్పోర్టేషన్ వస్తుందా, లారీ వస్తుందా, తీసుకుపోతారా, అట్లా మిల్లర్ పోయినాక మిల్లర్ వేటేజ్ చేస్తారా అనే విషయంలో కూడా నేను బాధ్యత తీసుకుంటా. ఏ ట్రక్ షీట్లు అన్నా కూడా ఒక్కసారి అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫై చేసిన తర్వాత, సెంటర్ ఉన్న అధికారి సర్టిఫై చేసిన తర్వాత మిల్లర్ కటింగ్ చేస్తే నేను బాధ్యత తీసుకుంటా. జిల్లా కలెక్టర్ గారితో చెప్పి సరి చేపిస్తా. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడద్దు, ఆందోళన పడద్దు అని చెప్పి మనం చేస్తున్నా. 10 సంవత్సరాలకి వెళ్ళి తిన్న ప్రాణాలు ఏమవుతున్నాయో, ఆ 10 సంవత్సరాలకి తిన్న ప్రాణాలు ఉన్న పదంగా ప్రక్షాళన చేస్తుంటే ప్రక్షాళన అయ్యే పరిస్థితి లేదు. ఇదొక అంశం. రెండవ అంశం ఏంటంటే, ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు నా ప్రాణం ఉన్నంత వరకు, ఆ లక్ష్మణ స్వామి దయతో నా శక్తి ఉన్నంత వరకు నేను రేపు పార్లమెంటు ఫలితాలు వచ్చిన తర్వాత పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున గడ్డం వంశీకృష్ణను ఆశీర్వదిస్తారు, పెద్ద ఎత్తున గెలిపిస్తారని పూర్తి ఆశాభావాన్ని, నమ్మకాన్ని వ్యక్తం చేసుకుంటూ, ఆ నరసింహస్వామి చల్లగా చూసిన తర్వాత ఫలితాలు మాకు అనుకూలంగా వచ్చి మా యొక్క అభ్యర్థి గెలిచిన వెంటనే అన్నదమ్ములాగా పనిచేస్తాం. ధర్మపురిలో అన్నదమ్ములాగా, అన్న ఒక దిక్కు ప్రజల మధ్య సమస్యలు తెలుసుకుంటాడు, తమ్ముడు దిక్కు ప్రజల మధ్య సమస్యలు తెలుసుకుంటాడు. ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ, అందరికీ పెద్ద దిక్కు మా శ్రేయభిలాషులు, నిత్యం ప్రజల మధ్యలో ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారి ఒక సహకారంతో ప్రజలకు కష్టాల విషయంలో ఇప్పుడు ఏ విధంగా ప్రభుత్వం పరంగా మేము ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఆ వడ్డ కొనుగోలు కానీ ఇంక ఇతర సమస్యలు ఏదున్నా ప్రజల మధ్యలో ఉండే విధంగా పనిచేస్తాం. మా ఎంపీ గడ్డం వంశీ గెలిచిన వెంటనే మరొకసారి ధర్మపురి ప్రజలు ఇంత వేడున్నా, ఇంత అదున్నా, మేము ఎక్కడ పోయినా వేలాది మంది ప్రజలు రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క బహిరంగ సభకు మేము జీవితం మరవలేదు. మా మీడియా మిత్రుల ద్వారా మరొకసారి మా ధర్మపురి గారు ప్రజలకు 2 చేతులు నమస్కరించి మీ లక్ష్మణ్ కుమార్గా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నారు. 2:30 మధ్యాహ్నం 2:30కి వచ్చినారు, సాయంత్రం 7:30 దాకా ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం కోసం ఉన్నారు మా ప్రజలంతా. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, మొదటిసారి అధికార పరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వస్తారని చెప్పి, ఆ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి చెల్లకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి నేను చేతులు జోడించి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు, అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని శ్రేణుల నాయకులు, కార్యకర్తలు కూడా ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, రేపటి నుంచి అంటే ఒక 4-5 రోజుల తర్వాత ప్రజల సమస్యల విషయంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మా కార్యాచరణ రూపొందించుకుంటాం. ఏదో ఎన్నికల ముందు ప్రజల దగ్గర పోయినవని కాకుండా కూడా ఒక వారం రోజుల తర్వాత మా కార్యాచరణ ఉంటుంది. రోజు వారంలో 4-5 రోజులు ప్రజల మధ్యలో ఒక్కొక్క విలేజ్ టచ్ చేసుకుంటాం, ఆ ప్రజల సమస్యలు తెలుసుకుంటాం, కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాం. దీనికి మా మీడియా మిత్రుల సహకారం కావాలని మనవి చేసుకుంటూ, మరొకసారి మీ శాసనసభ్యుడి విప్పుగా మా పాత్రికేయ మిత్రులకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ప్రచార శైలి లోపల మా వైపు నుంచి అక్కడక్కడ ఇబ్బంది అయినా కూడా మీరు మన్నించాలని మరొకసారి మా మీడియా మిత్రులు మనవి చేసుకుంటూ, గడ్డం వంశీకృష్ణ యొక్క గెలుపు అనేది పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా మద్దతు ప్రకటించే విధంగా గెలుపు ఖాయము. ఆ ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. నేను సెలవు తీసుకుంటాను.